మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున రామకృష్ణపురంలో మనం ఉన్నాం. విద్యా సంస్థల అధినేత కేవలం రామకృష్ణపురంలో కాకుండా మందమరి, మంచిర్యాలలో, అట్లాగే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య సంఘానికి జిల్లా అధ్యక్షులు రస్మా, అలాగే రాజకీయ నాయకులు కూడా, ముఖ్యంగా చెప్పాలంటే వివేక్ వెంకట సంఘ్ గారికి ముఖ్య అనుచరులు అజీజ్ గారితో మనం మాట్లాడడానికి ఆర్కేపీ తన నివాసానికి రావడం జరిగింది. అజీజ్ సార్ నమస్తే. నమస్కారం. సార్, మీరు ఎప్పుడు ఈ విద్యా సంస్థ రామకృష్ణపురంలో స్థాపించారు? అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ముందుగా ప్రేక్షక మహాశయులకు RK7 అండ్ గురుదక్షిణ విజయ్ నార్మల్ల గారికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ముఖ్యంగా నేను ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ గ్రాడ్యుయేషన్ నేను పారామిలిటరీ ఫోర్సెస్లో CRPFలో సబ్ ఇన్స్పెక్టర్గా 12 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దాని తర్వాత యాక్చువల్గా ఈ విద్యా సంస్థ తవక్కల్ విద్యా సంస్థ రామకృష్ణాపూర్లో మా స్వర్గీయ అబ్దుల్ మజీద్ గారు 1989లో స్థాపించడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ అతను అన్టైమ్లీ డెత్ 2000లో జరగడం వల్ల మా పెద్దన్నయ్య చనిపోతే తప్పని పరిస్థితుల్లో మా భార్య గారు కూడా గవర్నమెంట్ టీచర్, నేను బార్డర్లో ఢిల్లీలో, కాశ్మీర్లో, నాగాల్యాండ్లో, మణిపూర్లో డిఫరెంట్ స్టేట్స్లో 12 years దేశసేవ చేయడం జరిగింది. సో అనుకోని పరిస్థితుల్లో ఈ విద్యా సంస్థ ఇటు ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా చితికినప్పుడు తప్పని పరిస్థితుల్లో ఇక్కడి విద్యార్థులకు నా వంతు సహాయం, విద్యాబుద్ధులు నేర్పించాలనే ఒక దృఢ సంకల్పంతో మిస్సెస్ కూడా గవర్నమెంట్ టీచర్ అవ్వడం వల్ల నేను CRPF ఉద్యోగానికి రాజీనామా చేసి 12th May 2000 నాడు బ్రదర్ గారు చనిపోతే 2000 and 2021 అకాడమిక్ ఇయర్ నుంచి దాదాపు గత 25 సంవత్సరాల నుంచి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నాను. ఇటు విద్యాసేవలో కొనసాగిస్తూ అటు 12 సంవత్సరాలు దేశ సేవ చేస్తూ మంచి విద్యాబుద్ధులు నేర్పించడానికి నా వంతు సహాయ సహకారం, ముఖ్యంగా కోల్బెల్ట్ ప్రాంతంలో ప్రారంభమైన మా విద్యా సంస్థ ఇటు మంచిర్యాల జిల్లాలో ముఖ్యంగా మందమరి మరి మంచిర్యాల హెడ్ క్వార్టర్లో కూడా మా విద్యా సంస్థలు నడుస్తున్నాయి. దాదాపు మా దగ్గర 2000 మంది విద్యార్థులు, ఒక 150 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్, మేమందరం కూడా ప్రతి సంవత్సరం SSC రిజల్ట్స్లో మంచి రిజల్ట్స్ సాధిస్తూ ఎంతోమంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు దాదాపు ప్రతి సంవత్సరం 100 మంది పేద విద్యార్థులకు ఉచిత విద్యను మేము అందిస్తూ సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటూ ఇటు కరోనా కష్టకాలంలో కూడా మా విద్యా సంస్థల ద్వారా దాదాపు ఒక 5 నుంచి 10 లక్షల రూపాయలు మేము బీద వాళ్లకు డొనేట్ చేస్తూ ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలో 2018లో నేను యాక్చువల్గా అంతకుముందు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే నేను అభిమానిని. ముందు నుంచి ఇందిరాగాంధీ, ఇటు రాజీవ్ గాంధీ కానివ్వండి, సోనియా గాంధీ. బట్ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగే క్రమంలో కేసీఆర్ గారి ఆలోచనల విధానానికి ఆకర్షితుడిని నేను ప్రత్యక్ష రాజకీయాల్లో రాకపోయినా పరోక్షంగా నేను భారత రాష్ట్ర సమితికి నా తోడ్పాటు అందించడం జరిగింది. ఎందుకంటే మా పెద్దన్న ఓదన్న గారు మా నియోజకవర్గంలో ముందుండి ఆ పార్టీని లీడ్ చేసినందుకు ఆయన కూడా విద్యా సంస్థల అధినేత, నాతో మంచి అనుబంధం, మా అన్నతో మంచి అనుబంధం, ఒక మా కుటుంబ సభ్యుడిగా ఓదన్న గారు ఉండడం వల్ల నేను కూడా TRS పార్టీకి నా ఇంటర్నల్ సపోర్ట్ ఎంకరేజ్ చేస్తూ రావడం జరిగింది. బట్ ఓదన్న ఉన్నప్పుడు నేను రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ముందుకు రాలేదు. 2018లో ఉస్మానియా ఉద్యమ నాయకుడు మా బాల్కా సుమన్ అన్న గారు ప్రోత్సాహంతో యాక్చువల్గా నేను TRS పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మీరు యాక్చువల్గా రామకృష్ణపురంలో మీ విద్యా సంస్థ తవక్కల్, దీన్ని ఎక్స్పాన్షన్ వైపు కూడా మీరు తీసుకెళ్ళినట్టుగా, ఇటు మందమరి కావచ్చు, అలాగే మంచిర్యాల కావచ్చు, అంటే మీకు ఈ ఆలోచన ఎట్లా కలిగింది ఎక్స్పాన్షన్ వైపు వెళ్దామని? అట్లాగే రాష్ట్రం అంతా వెళ్ళే ఆలోచన ఉందా ఏమన్నా? సో యాక్చువల్గా నేను 2000లో ఈ విద్యా సంస్థలు నడపాలనే దృఢ సంకల్పం తీసుకున్నప్పుడు రామకృష్ణాపూర్ ఒక మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. అప్పుడు ఇక్కడ 70,000 జనాభాతో ఈ కోల్బెల్ట్ ప్రాంతంలోనే మేజర్ గ్రామ పంచాయతీ కేతన్పల్లి మంచిగా అభివృద్ధి పదంలో సాగుతున్న క్రమంలో సింగరేణి ప్రాంతం, సింగరేణి సంస్థను గోల్డెన్ షేక్ హ్యాండ్ ద్వారా ఉద్యోగస్తుల్ని తగ్గించుకుంటూ మెకానిజం వైపు ఎంకరేజ్ చేస్తున్న క్రమంలో ఈ 70,000 ఉన్న జనాభా 25 సంవత్సరాల క్రితం ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల్లో 1,00,000 1,50,000 కావాలి. కానీ ఇవాళ ఈ జనాభా 25,000కి పడిపోయింది.
దాదాపు ఇక్కడ రామకృష్ణాపూర్లో 25 స్కూల్స్ అండ్ 2 జూనియర్ కాలేజెస్, ఒక డిగ్రీ కాలేజ్ కూడా నడిచే మంచి ప్రాంతం. అటువంటిది అన్ని విద్యా సంస్థలు, బిజినెస్ అన్నీ బంద్ అయినా కానీ, సో నేను 12 సంవత్సరాలు ఏదైతే సిఆర్పిఎఫ్లో పనిచేసిందో అక్కడ నేర్చుకున్న క్రమశిక్షణ, మాకు అక్కడ మా కమాండర్స్ ఇచ్చిన ఎడ్యుకేషన్ కానివ్వండి, డిసిప్లిన్ కానివ్వండి, హౌ టు ఇంటరాక్ట్ విత్ ద సొసైటీ అనే స్కిల్స్ ఏదైతే మనం సిఆర్పిఎఫ్లో నేర్చుకున్నామో వాటిని నా విద్యా సంస్థల్లో నేను అప్లై చేస్తూ, సో అన్ని విద్యా సంస్థలు మునిగిపోయినప్పుడు నేను యాక్చువల్గా 2000లో వచ్చినప్పుడు మా యొక్క ఇంగ్లీష్ మీడియం యొక్క స్ట్రెంత్ కేవలం 100 మంది విద్యార్థులు. నేను 100 మంది విద్యార్థుల నుంచి వాళ్ళ 2000కు రావడం జరిగింది. అప్పుడు 2000 మంది విద్యార్థులు ఉన్న విద్యా సంస్థలు మూతపడ్డాయి. సో అటువంటి అప్పుడు ఈ 100 ఉన్న నా స్కూల్ ఎప్పుడూ మూతపడాలి. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, మా సిన్సియర్ ఎఫర్ట్స్, మా కమాండర్స్ నేర్పించిన క్రమశిక్షణ, వీటన్నిటిని మా పిల్లలకు, టీచర్స్కి ఈ విద్యా వ్యవస్థలో మమేకమై నా వంతు సహాయ సహకారాలు కొనసాగిస్తూ నేను ఈ విధంగా ఆ గోల్డెన్ షేక్ హ్యాండ్ కారణంగా జనాభా తగ్గిపోతుంటే, విద్యా సంస్థలు, బిజినెస్ అంతా పడిపోతుంటే తప్పని పరిస్థితుల్లో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటు మందమరి అండ్ మంచిర్యాలకి వెళ్ళాలి. ఒకవేళ ఈ ప్రాంతం మొత్తం మైగ్రేట్ అయినా కానీ నేను సర్వైవ్ కావడానికి తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిన తర్వాత వేరే వర్క్ చేయడానికి మనసు అంగీకరించదు కాబట్టి నేను విద్యా సంస్థల్లోనే కొనసాగాలనే దృఢ సంకల్పంతో ఇటు మందమరి అండ్ మంచిర్యాలలో కూడా ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. మీ సిఆర్పిఎఫ్ క్రమశిక్షణ కనిపిస్తూ ఉంది. పిల్లలతో కూడా చాలా ఉంది మాట్లాడడం. వాళ్ళు కూడా చెప్తారు తవక్కల్ స్కూల్ ఇట్స్ ఏ బ్రాండ్ ఫర్ డిసిప్లిన్ అని చెప్పేసి మీ పేరు కూడా అదే చెప్తూ ఉంటారు. ఒక విద్యా సంస్థ స్థాపించి ఈ రోజున 6 విద్యా సంస్థలకు వెళ్ళారు. అట్లాగే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్య సంఘానికి మీరు ట్రస్మా దానికి జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. నేను విన్నాను ఇంకొక ట్రస్మా పేరు కూడా, 2 ట్రస్మాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే మేబీ అసలైన ట్రస్మా కనిపిస్తుంది కానీ సరే అక్కడ ఎవరు అనేది మనకు తెలీదు. ఎక్కువగా ట్రస్మా అంటే అజీజ్ గారే కనిపిస్తూ ఉంటారు. అసలు ఈ 2 ఏం సార్ ట్రస్మాలు? యాక్చువల్గా సార్, ట్రస్మాని నకరేకల్లో నల్గొండ జిల్లాలో కందాల పాపిరెడ్డి గారు స్థాపించడం జరిగింది 2003లో. ఆ 2003 నుంచి మేమందరం స్టేట్ వైడ్గా ఒక ట్రస్మాగానే ఉన్నాం. కానీ కొంతమంది దాన్ని చీటింగ్ చేసి 2017-18లో దాన్ని టేక్ ఓవర్ చేసుకొని ఇటు కరీంనగర్లో శేఖర్ రావు కానివ్వండి, శ్రీనివాస్ రెడ్డి కానివ్వండి, వీళ్ళు మన కందాల పాపిరెడ్డి అండ్ రామచంద్రరావు వీళ్ళందరూ స్థాపించిన ఈ ట్రస్మాని వాళ్ళ సంతకాలు ఏమి వాళ్ళతో చేయించుకోకుండా వీళ్ళు దాన్ని చీట్ చేసి ఇంకో దగ్గర రిజిస్టర్ చేయించడం జరిగింది. దాని విషయంలో వీళ్ళ మీద రంగారెడ్డి కోర్టులో కూడా కేసు నడుస్తుంది, చీటింగ్ కేసు. అది ఇప్పటికీ స్టిల్ పెండింగ్లో ఉంది. సో ఈ విధంగా అసలు స్థాపించింది ఒరిజినల్గా సంఘాన్ని కందాల పాపిరెడ్డి. ఈ ఫౌండర్స్ అందరూ మా వైపు ఉన్నారు. సో ఎవరైతే దొంగలుగా చేరి ట్రస్మాని చీట్ చేసిన వాళ్ళేమో ఇంకో వర్గంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ అవుతూ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు కొనసాగిస్తారు. దీంట్లోనే ఇంకోటి కూడా విన్నాను సార్, అంటే రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, ఇక్కడ గత అధ్యక్షులు కావచ్చు, జిల్లాకు సంబంధించి ఏమన్నా కులానికి సంబంధించిన వ్యవస్థ రావులు కనిపిస్తూ ఉన్నారు ఎక్కువగా. మరియు ఒక వర్గమే దీన్ని నడిపిస్తూ ఉందా అన్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మీ వర్గం చూస్తే మీరు డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నారు. ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రావు, అతను 2 సార్లు ఎమ్మెల్సీ పూర్తి చేశాడు, అదేంటో తెలియదు. ఇక్కడ విష్ణువర్ధన్ రావు, ఈ అందరు రావుస్ ఎక్కువగా ఆ కేటగిరీలో కనిపిస్తున్నారు. దీనికి ఏమన్నా ఉందా సార్? అసలు ఏంటది సార్? నేను విద్యా వ్యవస్థలో ఉన్న కుల వ్యవస్థ గురించి మాట్లాడడం సమంజసం కాదనుకుంటాను. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో మనం వెనుకబడిన వాళ్ళం. సో మా సంఘంలో మేము అన్ని వర్గాలతో, మా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు. సో అట్లానే కందాల పాపిరెడ్డి గారు మా గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. సో మిగతా ఫౌండర్స్ మా అందరితో ఉన్నారు. మేము స్టేట్ సంఘంతో అనుబంధంగా మా యొక్క యాక్టివిటీస్ని, సేవా కార్యక్రమాలు, టీచర్స్ కానివ్వండి, మా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్తో లాబింగ్ చేయిస్తూ మాకు ట్రస్మాకు కావాల్సిన వెసులుబాటుని, జీవోస్ని మేము అనుగుణంగా మా యొక్క యాక్టివిటీస్ని మేము కొనసాగిస్తున్నాం. ఇప్పుడు ఎవరైతే సంఘాన్ని చీట్ చేసి ఇంకో సంఘంగా ఏర్పడ్డ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు రావులు ఉన్నారా, దొరలు ఉన్నారా అని వాళ్ళని అడిగితే సమంజసం, కానీ నేను దానికి సమాధానం చెప్పడం కరెక్ట్ కాదనుకుంటాను. మా సంఘంలో యాజ్ ఎ ఎడ్యుకేషనిస్ట్గా ఐ లవ్ being a Indian, so I am an Indian. So in our association we are encouraging all the SCs, STs, BCs, minorities, all the religious people are mingling with us. So I am very thankful as a president of ట్రస్మా మంచిర్యాల్. నా యొక్క సేవా కార్యక్రమాలు నేను ఇదే విధంగా కొనసాగిస్తాను. ఇంకో విషయం, మా సంఘంలో నేను ఇంతవరకు ట్రస్మా అధ్యక్షుడిగా ఉన్నా, అంతకుముందు ఏమున్నా
నేను ఒక్క నయా పైసా కూడా ఏ సంఘ సభ్యుల నుంచి నేను మెంబర్షిప్ కూడా కలెక్ట్ చేసుకోను. జస్ట్ మా మెంబర్షిప్కి ఓన్లీ 1 రూపీ మేము తీసుకుంటాం. మేము 10,000 కానీ 2,000 కానీ చందాలు తీసుకొని ఏ కార్యక్రమాలు చేయను. మాకు తోచినంతగా మా కమిటీలో ఉన్న మా సంఘంలో ఉన్న సంఘ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో సౌజన్యంతో మా యొక్క సొసైటీ మా సంఘం యొక్క యాక్టివిటీస్ని మా ఫైనాన్షియల్ స్టెబిలిటీతో మేమే రన్ చేస్తున్నాం. బట్ ఇంతవరకు మేము ఎవరి దగ్గర కూడా సింగిల్ నయా పైసా మేము కలెక్ట్ చేసింది లేదు. ఈ మెంబర్షిప్ కూడా కొంతమంది మా ఆపోజిట్ సంఘం అని మీరు ఏదైతే అంటున్నారో వాళ్ళకు డబ్బు కావాలి, ఇదే డబ్బుతో వాళ్ళు సంఘాన్ని నడుపుతారు. సో మేము సంఘ సేవ చేయాలనే సదుద్దేశంతో ముందుకు వచ్చినాం. సంఘ సేవ అంటే సంఘంలో ఉన్న వాళ్ళకు హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళు సంఘంలోకి రావాలి. సో మీరు కమర్షియలైజ్ అయ్యి డబ్బులు కలెక్ట్ చేసి కొన్ని లక్షల కోట్ల రూపాయలు అంతకుముందు స్టేట్ సంఘం మోసం చేసింది. శేఖర్రావు మీద ఎలిగేషన్స్ ఉన్నాయి, శ్రీనివాసరెడ్డి అండ్ సంఘం వాళ్ళు ఇది. అదే విధంగా మంచిర్యాల జిల్లాలో కూడా ఇక్కడ మెంబర్షిప్ కావాలంటే 10,000 2,000 దేనికి ఏం చేసిండ్రు ఈ డబ్బులంతా. అందు గురించని నేను కరోనా సమయంలోనే మా ఓన్ మనీని మేము డ్రస్మా గురించి కానీ మళ్ళీ బీద వాళ్ళకు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళం. మా సంఘ సభ్యుల నుంచి నయా పైసా తీసుకోకుండా నేను మంచిగా మా సంఘాన్ని వీలైనంత వరకు సేవాభావ దృక్పథంతో ముందుకెళ్తాను. తవక్కల్ అజీజ్ గారు ట్రస్మా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. అందరు చెప్తా ఉంటారు, నేను కాదు, అజీజ్ గారిది గోల్డెన్ లెగ్ అని చెప్పేసి. అజీజ్ గారు ఎక్కడ ఉంటే అక్కడ విజయాలు సాధిస్తారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. విద్యా సంస్థలు అడుగుపెట్టారు. ఒక విద్యా సంస్థ నుంచి ఈ రోజున 6 విద్యా సంస్థలు, 4 విద్యా సంస్థలు. అట్లాగే రాజకీయాల్లో ప్రవేశం చేశారు. అక్కడ కూడా సార్ ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు విజయం సాధిస్తూ ఉన్నారు. సరే, ఒకసారి రాజకీయాలకు సంబంధించి సార్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు రాజకీయాలు ఇంత కీలకంగా ఉంటున్నారు. అటు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మీ విద్యా సంస్థ తరఫున మీరు ఇండైరెక్ట్గా తెర వెనుక ఉండి మీరు తెలంగాణ మీద ప్రేమతో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం జరిగింది. అది కంటిన్యూ అవుతూ వచ్చింది. మరి ఇంత వెనకాలంటూ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మీరు నేరుగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? నేను 2018లో మా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ప్రోద్బలంతో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడో రావడం జరిగింది 2018లో. సో నేను అప్పుడు కేతన్పల్లి మున్సిపాలిటీ సమన్వయకర్తగా అండ్ కేతన్పల్లి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా 5 సంవత్సరాలు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటూనే విద్యా సంస్థలను నడపడం జరిగింది. అదేవిధంగా 2023లో ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 17-18లో అయిన తర్వాత సో బీఆర్ఎస్ ఇటు టీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతున్నప్పుడు సో ఒక విధమైన డిక్టేటర్షిప్తో ప్రజలకు దూరం అవుతూ కేవలం ఫామ్ హౌస్ రాజకీయాలు చేస్తున్నందుకు, అదేవిధంగా ఆయన శిష్యుడైన బాల్కా సుమన్ కూడా ఎప్పుడు హైదరాబాద్కి పరిమితం అవుతూ ప్రత్యక్ష రాజకీయాల్లో నన్ను ఆహ్వానించి నన్ను కనుమరుగు చేసే విధంగా, నన్ను రాజకీయంగా ఎదగనివ్వకుండా నేను ఎన్నో సందర్భాల్లో ప్రజలకు సేవ చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకుందామంటే దానికి ఆయన ఎంకరేజ్ చేయని కారణంగా నాకు అతనితో కంటిన్యూ చేసే అవకాశం వదులుకున్నాను. సో రేవంత్ రెడ్డి గారుతో నేను డైరెక్ట్గా కలవడం జరిగింది. అదేవిధంగా అప్పుడు వివేక్ వెంకటస్వామి గారు బీజేపీ పార్టీలో ఉన్నారు. సార్ని నేను ఆగస్ట్ 23లో కలిసి, సార్ మీరు బీజేపీలో కాకుండా కాంగ్రెస్ సైడ్లోకి వచ్చినట్టయితే నా వంతు నేను ఈ నియోజకవర్గంలో సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. సో లాస్ట్ మినిట్లో మన వివేక్ వెంకటస్వామి గారు పార్టీలోకి రావడం జరిగింది. సో నేను బెల్లంపల్లి వేదికగా రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మా వివేక్ వెంకటస్వామి గారు నన్ను కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తే నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని సో వివేక్ వెంకటస్వామి గారికి గెలుపు కోసం నా వంతు పూర్తి సహకారాన్ని అందించాను. అప్పుడు బీఆర్ఎస్లో బాల్కా సుమన్ గెలుపు కోసం ఎంతైతే కష్టపడ్డానో దానికి అత్యధికంగా వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం కూడా కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్ష రాజకీయాల్లోనే కొనసాగిస్తాం. తెలంగాణ మీద ప్రేమతో అట్లాగే బాల్కా సుమన్ గారి అభిమానంతో గతంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కూడా కొంత ఇబ్బందులకు గురై ఆ సేవ చేయాలనే ఆసక్తి కొంత సన్నగిల్లి వెంటనే రేవంత్ రెడ్డి గారిని కలవడం కానీ లేకపోతే కాంగ్రెస్ మీద ఉన్న అభిమానంతో మరి కాంగ్రెస్లో చేరి ఆర్కేపీ లోపల ప్రజా సమక్షంలో ప్రజల అభిప్రాయం తీసుకొని ముఖ్యంగా ఆర్కేపీ వివేక్ వెంకటస్వామి గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసినట్టు అజీజ్ గారు ఒకవేళ మీకు డైరెక్ట్ రాజకీయాల్లోకి వచ్చి మిమ్మల్ని ఆహ్వానించి ఏదైనా పదవి
మార్కెట్ కమిటీ చైర్మన్ అట్లాంటివి ఏమైనా ఇస్తే మీకు తీసుకునే ఆలోచన ఉందా సార్? నేను యాక్చువల్గా 2018లో ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చినప్పుడు అప్పటి ఎమ్మెల్యే బాల్కా సుమన్ గారు నన్ను మున్సిపల్ చైర్మన్ చేస్తానని చెప్పడం వల్లనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. బట్ బ్యాడ్ లక్, అది ఎస్సీ రిజర్వ్ కావడం వల్ల ఆయన దాన్ని కావాలనే ఎస్సీ రిజర్వ్ చేశాడని నేను భావించి ఆయనతో నేను కొంచెం విభేదించడం జరిగింది. అది జరిగినప్పటికీ నేను ప్రత్యక్ష రాజకీయాల్లో అతని అడుగుజాడల్లో 5 సంవత్సరాలు సర్వీస్ చేస్తూ వచ్చాను పార్టీకి, ప్లస్ అదేవిధంగా బాల్కా సుమన్కి, బీఆర్ఎస్ పార్టీకి. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చి ఇటు హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో బోర్బండలో అప్పుడు డిప్యూటీ మేయర్ అయిన ఫసీయుద్దీన్ గెలుపు కోసం, అదేవిధంగా నాగార్జున సాగర్లో నోముల నరసింహ అతని గెలుపు కోసం నాగార్జున సాగర్ ఎలక్షన్స్లో కూడా నేను 45 రోజులు ఉండడం జరిగింది. అట్లనే ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గారి గెలుపు కోసం కూడా నాగార్జున సాగర్ వెళ్ళడం జరిగింది. అదేవిధంగా హుజురాబాద్ ఎలక్షన్స్లో కూడా మన గెల్లు శ్రీనివాస్ గారి గెలుపు కోసం నేను ఒక 4 రోజులు అక్కడ ఉండడం జరిగింది. సో ఈ విధంగా నా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ బాల్కా సుమన్కి ఎన్నోసార్లు రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆయన కూడా నాకు మాట ఇచ్చి మాట తప్పిండు కాబట్టి నేను ఇటు కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. ఆయన నన్ను డిస్ట్రిక్ట్ లైబ్రరీ చైర్మన్ చేయమని చెప్పి నేను అడగడం జరిగింది. సో ప్రవీణ్ గారు ముందు రేణుకుంట ప్రవీణ్ గారు మన జిల్లా లైబ్రరీ చైర్మన్గా ఉన్నారు. అతను ఎస్సీసెల్ సభ్యుడిగా అయిన తర్వాత నాకు ఏమని చెప్పి అడిగితే నాకు ఆధారంగా వేరే వాళ్ళకు ప్రమోట్ చేస్తాను కానీ నేను ఇటు రెడ్డి గారితో టచ్లోకి వచ్చి వివేకానంద గారితో కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది. సో ఈ విధంగా నేను ఇప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా వివేక్ వెంకట స్వామితో మా ఇద్దరికి ఉన్న టెన్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే తప్పకుండా నాకు అవకాశం చైర్మన్గా ఇస్తానని చెప్పిన తర్వాత ఇటు నేను పార్టీలోకి రావడం జరిగింది. సో ఏదైనా పార్టీలోకి వచ్చిన తర్వాత మన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ నా యొక్క సర్వీసెస్ని చూస్తూ తప్పకుండా వివేక్ వెంకట స్వామి గారు నాకు ఏదైనా మంచి పదవిని ఇస్తారని ఆశిస్తూ ముందుకు